పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అక్క మీ అందరికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. నాకు చాలా ఇష్టమైన రోజు. అఫ్ కోర్స్ మాకు తెలుసు. రాఖీ కట్టడం అనేవి అందరూ చేస్తూ ఉంటారు. శ్రీపాదుడికి బంగారు రాఖీని సమర్పిస్తూ ఉంటారు ప్రతి ఏటా కూడా. ఎంత మీరు వేసుకున్నా అంత సంతోషపడరు. స్వామికి పెట్టాను, స్వామికి కట్టాను, స్వామికి కట్టాను అని చెప్పి తెగ సంబరపడిపోతుంటారు. గాంగాపురంలో నరసింహ సరస్వతి కట్టారు అలా కదా, రెండు సార్లు కట్టారు. ఎన్ని గ్రాములు పడ్డాయక్క రాఖీకి? 2 grams. 2 grams, విచ్ ఇస్ అఫోర్డబుల్. మనం చేయగలం. అవును, ఎఫోర్డ్ చేయాల్సింది ఇక్కడ. అవును, ఇక్కడ కాదు. అవును. మీకు ఎప్పటికీ అటువంటి అఫోర్డబిలిటీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. చెప్పండి అక్క, రాఖీ పౌర్ణమి ఎట్లా చేసుకోవాలి? రాఖీ పౌర్ణమి చాలా చాలా అంటే మన ధర్మంలో ఉన్నవన్నీ కూడా ఇంకెందులోనూ ఉండవు, ఇంకెందులో ఏవి వద్దేమో అనిపిస్తుంది నాకైతే. ఎన్ని జన్మలు ఉన్నా ఇందులోనే ఉండాలి అనిపిస్తుంది. ఈ పండగ యొక్క విశిష్టత, అలాగే ఎప్పుడు కట్టుకోవాలి, ఆ రోజు ఒకవేళ అమ్మాయిలకి, చెల్లెలకి, అక్కలకి ఏమైనా పీరియడ్స్ ఉంటే మరి ఎప్పుడు మళ్ళీ కట్టుకోవచ్చు, అలాగే గాయత్రి జయంతిగా, జంధ్యాల పౌర్ణమిగా ఈ పౌర్ణమిని మనం చేసుకుంటాం, అలాగే హయగ్రీవోత్పత్తి, హయగ్రీవుడి జయంతి, ఏమి విశేషవంతమైన రోజు చెప్పండి అక్క, అన్ని కలిపి. శ్రావణ మాసం వచ్చే పౌర్ణమి ఏంటి అని అంటే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. ఆ రోజు మనం ఏం పూజ చేసుకున్నా కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే చక్రాస్ని క్లెన్స్ చేస్తుంది. అంటే గాయత్రి మాత అనగానే టోటల్గా రిలేటెడ్ టు మళ్ళీ సన్ కదా, అన కదా. 100%. పౌర్ణమి రోజు, మూన్ రోజు సన్ రిలేటెడ్. అంటే ఏంటి, ఆ రోజు మానసికంగా ఉన్న బాధలు కానివ్వు, లేకపోతే శారీరకంగా ఉన్న బాధలు కానివ్వు, లేదు అంటే చక్రాస్ క్లెన్సింగ్ లో ఉన్న బాధలు కానివ్వు, ఏవైనా సరే ఆ రోజు పూజ చేసుకుంటే తప్పకుండా క్లియర్ అవుతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంత మంచి రోజు కాబట్టి దీనిని అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు చేసుకుంటే కనుక సంబంధ బాంధవ్యాలు కూడా చక్కగా నెరపబడతాయి అని చెప్పి మనం గుర్తుంచుకోవాలన్నమాట. అంటే మన దాంట్లో లేదు ఇది. మా చిన్నప్పుడు మనకు కాదు, నార్త్ వాళ్ళు చేసుకుంటారు, మన పండగ కాదు అని అంటే నేను మా అమ్మతో అనేదాన్ని, ఎందుకు రాములు వారు నార్త్ లో పుట్టారు కదా, మన దేవుడు కాదా అని అంటే మా అమ్మ అనేది దండం పెడతారు. నీకు నేను సమాధానం చెప్పలేను, ఇప్పుడు ఏంటి ఎవరికి కట్టాలి రాఖీ చెప్పు, కొనుక్కొచ్చుకోపో అని చెప్పి ఇచ్చేదనమాట. మాకు తమ్ముడు లేడు అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది నాకు. ఎవరైనా తమ్ముడు ఉంటే బాగుండు, కట్టేవాళ్ళం కదా అని అనిపిస్తుంది. కానీ ఉన్నవాళ్ళు మాత్రం యూజ్ చేసుకోకపోతే కూడా అంతే బాధ అనిపిస్తుంది. అదేంటి అంత మనకి లేక మనం బాధపడుతున్నాం, వీళ్ళు ఉండి యూజ్ చేసుకోవట్లేదని. మీకు అందరికీ ఒక అడ్వైజ్ ఇస్తాను. మీకు గతంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కొట్టుకున్నారు మీరు, ఓకే, నో ప్రాబ్లం. అక్క తమ్ముళ్ళు కొట్టుకున్నారు, కానీ అక్కగా లేకపోతే చెల్లెలుగా, అన్న చెల్లెళ్ళు, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఎవ్వరికి ఉండవు పద్మిని. అవునక్క. కానీ నేను కట్టాలనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళి ఇంటి ముంగటి నుంచి ఉంటే తప్పకుండా లోపలికి ఆహ్వానిస్తారు. తప్పకుండా కట్టండి. మళ్ళీ కొత్త జన్మ. ఇంకా ఆ గొడవలన్నీ వదిలేసాయి, ఇప్పుడు కొత్తగా మనము స్టార్ట్ చేద్దాం మన రిలేషన్. ఫ్రెండ్లీగా ఉందాం, ఏం కావాలన్నా కూడా. చాలా సందర్భాల్లో గొడవ ఎందుకు వస్తుందో చెప్పనా, మనం ఏం ఫీల్ అవుతున్నామో మనం అవతల వాళ్ళకి చెప్పం, ఏదో బాధపడిపోతూ ఉంటాం అనమాట. ఏంటి బాధ అనేది చెప్పం. నాకు ఇది బాధ, నీ నుంచి ఇది కావాలి అని అడిగితే కనుక సంబంధ బాంధవ్యాలన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఎప్పుడు కలిసి ఉంటారు? ఎందుకు కలిసి ఉంటారు చెప్పు? మనం అన్ని షేర్ చేసుకుంటాం కాబట్టి, అనే కాదా? నో కండిషన్స్ వాళ్ళ దగ్గర. ఇక్కడ వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి కండిషన్ అంటే, మన నా అనుకుంటాం కాబట్టి. దాని తమ్ముడినేగా, ఆ మాత్రం చేయలేదా నాకు, నేను కోపంగా ఉన్నానని అనుకో, వాళ్ళు దాని అన్ననే కదా, అది వస్తే నేను కాదంటానా? అవును అవును అవును. అన్నయ్య అనేవాడు, తమ్ముడు అనేవాడు ఎలా హెల్ప్ చేస్తాడు అంటే శ్రీకృష్ణుడిలాగా హెల్ప్ చేయాలి. ద్రౌపదికి ఎంత బాగా హెల్ప్ చేశాడు చెప్పు, అవునా కదా? అవునా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎన్ని గొడవలున్నా ఈ రోజు మర్చిపోండి. మీరు మీ హక్కు. ఏమండి మా వారు ఒప్పుకోరండి, నేను వెళ్ళకపోతే మా ఆయన ఊరుకోడండి, అదేమిటి? నువ్వు చిన్నప్పుడు బ్లడ్ రిలేషన్, అది నీ హక్కుగా నువ్వు తెచ్చుకున్నావు. ఆ హక్కుని కాల రాసే హక్కు ఎవరికి లేదు, భర్తకు కూడా లేదు. వెల్ సెడ్. కాబట్టి తప్పకుండా చేయడానికి. అలాగే ఈసారి కొంచెం మనం తొందరగా వెళ్ళి కట్టేయాలి.
అంటే మార్నింగ్ 8:30 లోపల, ఎందుకంటే దుర్ముహూర్తం ఉంది కాబట్టి. అలాగే పౌర్ణమి కూడా మార్నింగ్ పూట ఎక్కువ లేదు, 9 తర్వాత 9:48 అయిపోతుంది. 8:35 నుంచి దుర్ముహూర్తం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపలే కట్టేస్తే చాలా మంచిది. ఏమండి మేము చాలా దూరం వెళ్ళాలి, మాకు అట్లా కుదరదు, ఇంట్లో అన్ని చూసుకున్న తర్వాతనే వెళ్ళాలి అని అంటే గనక ఆ రాఖీని కట్టడానికి అని చెప్పి ఒక ప్లేట్లోను అన్ని రెడీ చేసుకుంటాం కదా మనం, అట్లా రెడీ చేసుకొని ఇంట్లో పక్కకు పెట్టేసుకోండి మంచి టైంలో. లేదు అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కట్టే రాఖీ అవి కూడా కట్టాల్సిన వాళ్ళ ఇంట్లో ఉంచేసేయండి, వాళ్ళన్నీ ఆ టైంకి అరేంజ్ చేసి పెడతారు, మీరు వస్తారని వెయిట్ చేస్తారు, తప్పులేదు. మీ ఇంట్లో అరేంజ్ చేసుకుంటే కూడా తప్పులేదు. అలా మాకు అలవాటు లేదండి అని అనుకుంటే కనుక ఇంట్లో అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఈసారి మీరు ఏం చేస్తారు అని అంటే ఎక్కువగా వెండి రాఖీలు కట్టడానికి ట్రై చేయండి, చాలా మంచిది. అలాగే శ్రీపాద శ్రీవల్లభులకి చక్కగా రాఖీని సమర్పించడం అంటే చాలా మంచిది. ఆయనకి సమర్పిస్తే కనుక ఆయన వెంటే ఉండి, ఇక ఆయన అన్నగారు అయితే మనకి ఇంకేం కావాలి చెప్పు. నాకేం చెప్పారు తెలుసా బావగారి గురించి, బంగారు వాడు మంచం మీద ఉంటే నువ్వు తట్టుకోలేవు అన్నారు. ఇట్లానే బంగారు నాకైతే కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి. అసలు అన్నగారు అనుకుంటే అంత సహృదయత ఉంటుందన్నమాట, ఆదరణ ఉంది. నువ్వు నాకు అది తక్కువ లేచి కూర్చున్నది కళలో అనమాట, కూర్చొని పక్కన ఇట్లా కూర్చొని ఇట్లా ఇట్లా నా తొడ మీద ఇట్లా చేయి వేస్తూ, బంగారు వాడు మంచం మీద ఉంటే నువ్వు తట్టుకోలేవు అన్నారు. నాకు అనిపించింది, నేను రాఖీ కట్టాను కాబట్టి ఆయన నన్ను చెల్లెలుగా అనుకుని అంత చేశారు హెల్ప్ అని అనిపించింది. భగవంతుడు ఏం చేసినా చాలా ఆలోచించి చేస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం మనకి. కాబట్టి తప్పకుండా భగవంతుడికి సమర్పించండి, ఓకే, ఏది ఉన్నా కూడా. అంటే నాకు లేరు, ఇప్పుడు నాకు అన్నగారులు ఎవరు లేరు, తమ్ముళ్ళు లేరు, నేను ఆయనకే కట్టాలి అంతేనా? అంతే అంతే. అప్పుడు కూడా ఇదే టైంకి 8:30 లోపే కట్టాలి. నేను ఒక గురువు గారిని కలిసాను మధ్య కాశీలో. ఆయన ఏమన్నారో తెలుసా, నీకు ఎంతమంది మగపిల్లలు అన్నారు. నేను అన్నప్పుడు నాకు 2 ఆడపిల్లలే అన్నా. ఏమిటి అన్నారు. అవును 2 ఆడపిల్లలే, మగపిల్లలు లేరన్నారు. చెట్టంత కొడుకుని ఎదురుగుండా పెట్టుకుని కొడుకు లేదంటావా, నేను నీ కొడుకుని అమ్మా అని పిలుస్తాను నిన్ను ఇంక నుంచి అని అన్నారు. అన్న తర్వాత నేను సరే అని అన్నా. అని వచ్చేసిన తర్వాత ఆయన వాట్సాప్లో హలో ఎవరు అని మెసేజ్ పెట్టారు. నేనండి గురువుగారు శ్రవంతిని వచ్చాను కదా అంటే, అమ్మ అనవే, నేను అమ్మని అను, నువ్వు అమ్మవి నాకు అని కృష్ణుడు ఫోటో పెట్టారు. అంటే ఏంటంటే మనం ఏదైతే మన దగ్గర లేదో, ఈ బంధం మన దగ్గర లేదు అనుకుంటే అది భగవంతుడే ఆ బంధంగా మనం ఎన్నుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నీకు లేరు నాకు లేరు కాబట్టి మనకి శ్రీపాద శ్రీవల్లభులే అన్నగారు. ఓకే, అయితే అక్క కొన్ని అంటే మనం మర్చిపోవాలి గొడవలు అని చెప్పారు మీరు, కానీ కొన్ని చాలా విపరీతంగా ఉంటాయి. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక చైనా వాల్ లాగా ఉంది. ఎరగొడతారా, బ్రేక్ చేస్తారా గోడ? మీరు నిజంగానే మీకు ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేవు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో మాట్లాడాలని చెప్పి చాలా అనుకుంటున్నారు, కానీ మీ వల్ల కావట్లేదు అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను వచ్చి మాట్లాడతా. ఏంటి గొడవ అని చెప్పి మీరు నన్ను ఏమంటే మీరు వెళ్తే మేము ఇద్దరం కాస్త లంచ్ చేస్తామండి అని అంటారు, అంత కలిసిపోతారు. బ్యూటిఫుల్. చాలా మందిని కలిపాను నేను, అట్లా ఎంతో మందిని. భార్యాభర్తల్ని కూడా కలుపుతారా? ఆఫ్ కోర్స్. 496 కౌన్సిలింగ్స్ చేశాను నేను. ఎవరిని విడిపోనివ్వలేదు. తర్వాత దండం పెట్టాను, మీరు విడిపోవాలనుకుంటే విడిపోంటారు బాబు, నన్ను చంపకండి. చివరికి అదేంటి మీకు ఏదన్నా నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి అంటాం కదా, ఫోన్ వచ్చేది, మేడం చాయ్ పెట్టలే మేడం మా అమ్మకి పొద్దున్న లేచి. అవునా ఏమ్మా ఎందుకు పెట్టలేదు చాయ్ అని అంటే, నేను ఆమె సరిగా మాట్లాడలే మేడం నాతో, మీతో ఏం ఒప్పందం చేసుకున్నావు, నాతో మంచిగా మాట్లాడాలని చెప్పినాం కదా, ఆమె మాట్లాడలే, నేను చాయ్ పెట్టలే. సరే మాట్లాడుతుంది మళ్ళీ చాయ్ పెట్టు. అలా చేస్తారు, ఓపికగా చెప్తాను. కాబట్టి ఏదన్నా మీకు గొడవ ఉంది వాళ్ళతో మేము మాట్లాడలేకపోతున్నాం అంటే నన్ను తీసుకెళ్ళి నేను మాట్లాడతా. ఎందుకనంటే ఒక కథ చెప్తా మీకు. కాశీలో అవసాన దశలో ఉండడానికి ఒక బిల్డింగ్ ఉంది, అందులో అతన్ని ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఆయన చెప్పాడు, కొంతమంది వచ్చి మా తమ్ముడితో మాట్లాడాలని ఉందని ఒక ఆయన అంటే,
కొన్ని రోజులు పోతాడయ్యా నీ అన్నగారు రా అని చెప్తే అతను గబగబా వచ్చి అద్దుకున్నాడట. 35 సంవత్సరాలు అయిందంట తమ్ముడు అన్నగారు మాట్లాడుకుని. ఏంటో గొడవ తెలుసా, ప్రహరీ గొడవ దగ్గర గొడవట. అది లాస్ట్ కాశీకి వెళ్ళిన తర్వాత ఏముంది, ఇంక చచ్చిపోతాను తర్వాత అవసాన దశలో అక్కడ ఉండాలనుకున్నారు, వెళ్ళిపోయాడు. కానీ మాట్లాడాలి, అయ్యో తమ్ముడితో పోయే లోపల మాట్లాడాలి అని స్ఫురణకు తీసుకొచ్చాడు భగవంతుడు. కలిశారు, సంతోషంగా ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఉన్నది ఒకటే జన్మ. ఈ తమ్ముడు మళ్ళీ ఈ అన్న మళ్ళీ మనకు పుడతాడో లేదో, మనం ఆ ఇంట్లో పుడతామో లేదో, అసలు మనం మనుషులుగా పుడతామో లేదు, అవును, ఎలా పుడతామో ఏంటో ఏమి తెలియదు. కలియుగం కాబట్టి మోక్షానికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. అంతే కదా, అంతే. తప్పో నిజమో రైటో ఏదో ఒకటి స్వార్థమో పిల్లల కోసమో ఏదో ఒకటి తప్పు చేయకుండా ఉండవు. అవును. కాబట్టి ఇప్పుడున్న సంబంధ బాంధవ్యాలు మాత్రం తప్పకుండా అట్లీస్ట్ హలో అంటే హలో, బాగున్నావు అంటే బాగున్నావు అన్న లెవెల్లో ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎక్కడో మాలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి చూడు, మాలాంటి సంబంధ బాంధవ్యాలు ఎవరికి వద్దులే కానీ, నో కమెంట్స్. అబ్బో వచ్చి మాట్లాడుతుందంటే ఇదేం చేస్తుందని అనుకుంటారేమో. మాలాంటి సంబంధ బాంధవ్యాలు ఎవరికి ఉండవు, నేను ఇప్పటి వరకు చూడలేదు. కాబట్టి వాటన్నిటికీ అతీతంగా మీరందరూ ఉన్నారని నేను కోరుకుంటున్నాను. నేను వచ్చి తప్పకుండా మాట్లాడతాను. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. చక్కగా అందరూ కూడా ఈ రాఖీ పౌర్ణమిని చాలా చక్కగా జరుపుకోవాలి. మీరు అన్నట్టుగా ఆ రిలేషన్స్ అన్నీ కూడా బాగాలేకపోతే మెరుగుపడాలి, బాగున్నది ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరు లేరే మాకుంటే బాగుండే అనుకుంటే ఎందుకు లేడు, శ్రీపాదశ్రీ వల్లభులు ఖచ్చితంగా జగన్నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా వారికే కట్టుకుందాం. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.